వెల్కమ్ టు ఆచార్య ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. సాహిత్య ప్రక్రియలో భాగంగా ఈరోజు నవల అనేటువంటి ప్రక్రియ గురించి మనం తెలుసుకుందాం. నవల అనేటువంటి ప్రక్రియ 19వ శతాబ్దంలో, క్రీస్తు శకం 19వ శతాబ్దంలో ఆంగ్ల సాహిత్య ప్రభావం వల్ల నవలా ప్రక్రియ తెలుగులో జనించింది. నవలా ప్రక్రియ ఏ శతాబ్దంలో వచ్చింది అంటే క్రీస్తు శకం 19వ శతాబ్దంలో వచ్చింది. ఇది ఆంగ్ల సాహిత్య ప్రభావం వల్ల తెలుగులోకి వచ్చింది. ఆంగ్ల సాహిత్య ప్రభావం వల్ల తెలుగులో జనించిన వచన సాహిత్య ప్రక్రియలో కూడా నవల అనేటువంటిది ఒక తలమానికమైనటువంటిది, అంటే పేరెన్నికగన్నది, అన్నిటికంటే ఉత్తమమైనటువంటిది నవల అని చెప్పుకోవచ్చు. అయితే ప్రపంచ సాహిత్యంలో నవలా ప్రక్రియ మొట్టమొదట ఇటాలియన్ భాషలో జనించింది. నవలా ప్రక్రియ మొట్టమొదట ఎట్లా జనించింది అంటే ఇటాలియన్ భాషలో జనించింది. ఏ భాషలో జనించిందంటే ఇటాలియన్ భాషలో జనించింది. ఇటలీ దేశానికి చెందినటువంటి బొకిషియా జివాని కలం నుండి జాలువారిన ది డెకామరన్ అనేటువంటి 100 ప్రేమ కథలకు సంబంధించినటువంటిది. దాని రచనతోనే నవల ప్రారంభమైందని చెప్పవచ్చు. ఇటలీ దేశానికి చెందిన బొకిషియా జివాని అతని కలం నుండి జాలువారినటువంటి ది డెకామరన్ 100 ప్రేమ కథలు అనేటువంటి రచనతోనే నవల ప్రారంభమైందని చెప్పవచ్చు. మరి ఆంగ్లంలో శాముల్ విజర్డ్సన్ సమగ్రమైన నవలా లక్షణాలతో పామెలా రచించడం జరిగింది. ఇది నవలకు సంబంధించిన కొంత ఇంట్రడక్షన్. ఏంటి నవల అనేటువంటిది క్రీస్తు శకం 19వ శతాబ్దంలో వచ్చింది. ఇది ఆంగ్ల సాహిత్య ప్రభావం వల్ల తెలుగులోకి వచ్చింది. అయితే నవలా ప్రక్రియ మొట్టమొదట ఇటాలియన్ భాషలో జనించింది. ఇటలీ దేశానికి బొకిషియా జివాని ది డెకామరన్ అనేటువంటి నవల ప్రారంభం కావడం జరిగింది. ఇటలీ దేశానికి సంబంధించి, ఇటలీ భాషకు సంబంధించి. తర్వాత ఆంగ్లంలో శాముల్ విజర్డ్సన్ అనేటువంటి వాడు సమగ్రమైన నవలా లక్షణాలతో పామెలా అనేటువంటి దాన్ని రచించడం జరిగింది. తర్వాత నవలకు సంబంధించినటువంటి వివరణకు సంబంధించి తెలుసుకుందాం. ఆంగ్లంలో నోవెల్ అనేటువంటి పదానికి కనుక తీసుకుంటే ఇది తెలుగులో సమానార్థకంగా నవల అన్న పదాన్ని ఉపయోగిస్తారు. ఇంగ్లీష్లో నావెల్ను తెలుగులో నవల అనేటువంటి ప్రయోగాన్ని ఉపయోగిస్తున్నారు. మరి నోవెల్ అన్న పదానికి మూలం ఇటాలియన్ భాషలోని నోవెల్లస్ అనేటువంటి పదం. ఇటాలియన్ భాష అయిన నోవెల్లస్ అనేటువంటి పదం. నవల అనగా మరి ఏంటంటే కొత్త కథ అని అర్థం. నవల అంటే కొత్త కథ, అంటే నవ్యతతో కూడుకున్న దానిని నవల అంటారు. నవ్యత అంటే ఏంటి? కొత్తదనం, కొత్త అంశమని అర్థం. ఇది నవలా ప్రక్రియను కన్నడంలో కాదంబరి అని, తమిళంలో ఉదినం కావలని, హిందీ, ఒరియా, బెంగాలీ మొదలగు భాషలలో నవ్యవ్యాస్, ఉపన్యాస్ అనేటువంటి పిలవడం జరుగుతుంది. నవలా ప్రక్రియను తెలుగులో నవీన ప్రబంధం, వచన ప్రబంధం, గద్య ప్రబంధం అని మొదట్లో వ్యవహరించేవారు. ఇది నవలకు సంబంధించినటువంటి అర్థ వివరణ. నవల అనేటువంటి ఆంగ్ల పదానికి నవల అనేటువంటి పదాన్ని ప్రయోగించడం జరుగుతుంది. నవల అంటే ఇటాలియన్ భాషలో నోవెల్లస్, నవల అంటే కొత్త కథ, నవ్యతతో కూడుకున్నటువంటిది అనేటువంటి అర్థం వస్తుంది. తర్వాత నవలను నరహరి గోపాల కృష్ణమశెట్టి గారు నవీన ప్రబంధం అని పేర్కోవడం జరిగింది. నవలను నరహరి గోపాల కృష్ణమశెట్టి నవీన ప్రబంధం అని పేర్కోవడం జరిగింది. నవలా ప్రక్రియను కందుకూరి వీరేశలింగం గారు వచన ప్రబంధం అని పేర్కోవడం జరిగింది. తెలుగునాట నవల ప్రక్రియను నామకరణం చేసినటువంటి వారు కాశీభట్ల బ్రహ్మయ్య శాస్త్రి. ఈ 3 అంశాలు ఒకసారి చూడండి. నవలను నరహరి గోపాలకృష్ణంశెట్టి నవీన ప్రబంధమని, కందుకూరి వీరేశలింగం వచన ప్రబంధమని, తెలుగునాట నవలా ప్రక్రియను నామకరణం చేసినటువంటి వాడు కాశీభట్ల బ్రహ్మయ్య శాస్త్రి అని. నవాన్ విశేషాన్ లాతి గృహ్ణాతీతి నవల అని నిర్వచించింది కాశీభట్ల బ్రహ్మయ్య శాస్త్రి. నవల అన్నది విశేషంతో కూడుకున్నటువంటిది అనేటువంటి అర్థము కాశీభట్ల బ్రహ్మయ్య శాస్త్రి చెప్పాడు. నవల అన్నది ఒక ప్రజా సాహిత్య ప్రక్రియ అన్నది జోసెఫ్ సిఫ్లే అనేటువంటి వాడు పేర్కొన్నాడు. నవల అన్నది ఒక చిన్న దృశ్యమాలిక అన్నది క్రాఫర్డ్ అనేటువంటి వాడు చెప్పడం జరిగింది. జీవిత వాస్తవిక సారాంశమే నవల అన్నది మేరీడిత్ చెప్పడం జరిగింది.
యథార్థ మానవ జీవితాన్ని యథార్థ దృష్టితో అధ్యయనం చేసి వాస్తవికంగా చిత్రించే గద్య రచననే నవల అని రిచర్డ్ క్రాస్ చెప్పడం జరిగింది. ఇవి మనకు నవలకు సంబంధించినటువంటి నిర్వచనాలు. ఇక తర్వాత తెలుగులో మొదటి నవలకు సంబంధించినటువంటి అంశాలు ఏ విధంగా వచ్చాయో ఒకసారి చూద్దాం. తెలుగులో మొదటి నవల కంబుకందర చరిత్ర తడకమల్ల వెంకట కృష్ణారావు, మహాశ్వేత కొక్కొండ వెంకట రత్నం పంతులు, శ్రీరంగరాజ చరిత్ర నరహరి గోపాల కృష్ణమశెట్టి, రాజశేఖర చరిత్ర కందుకూరి వీరేశలింగం. కందుకూరి వీరేశలింగం రాజశేఖర చరిత్ర అని చాలామందికి తెలుసు, కానీ దానికంటే ఇంకా ముందున్నటువంటి 3 నవలలు మనకున్నాయి. కంబుకందర చరిత్ర, మహాశ్వేత, శ్రీరంగరాజ చరిత్ర. ఇవి మనకు ఆర్డర్ వైజ్ చేయమన్నా ఈ 4 ఇచ్చి దీంట్లో ఆర్డర్ వైజ్ చేసేంత మనకు ఉండాలి. అంటే ఏ సంవత్సరంలో మొదటగా మనకు నవల వచ్చింది అనేటువంటి విషయం తెలిసి ఉండాలి. తర్వాత నవల సాహిత్య వర్గీకరణకు సంబంధించి మనకు ఇంకొక అంశం ఉంది. సాహిత్యాన్ని కూడా వర్గీకరించాడు. అంటే మనకు తెలుగు సాహిత్యంలో తీసుకుంటే ప్రాచీన సాహిత్యం, మధ్యయుగ సాహిత్యం, ఆధునిక సాహిత్యం అని ఈ విధంగా, తర్వాత మళ్ళీ దాన్ని 10 యుగాలుగా పింగళ లక్ష్మీకాంతం 10 యుగాలుగా ఈ విధంగా చేశాడో అదేవిధంగా నవలా సాహిత్యాన్ని కూడా మనకు వర్గీకరణ చేశారు. ప్రారంభ యుగం 1872 నుంచి 1900 వరకు. తర్వాత అనువాద యుగం అంటే ఇంతకుముందు వచ్చినటువంటి వేరే భాషల్లో వచ్చినటువంటి దాన్ని మన భాషలోకి అనువాదం చేసుకోవడం 1900 నుంచి 1920. వికాస యుగం 1920 నుంచి 1942. మనోవైజ్ఞానిక యుగం 1942 నుంచి 1960. తర్వాత సమకాలీన యుగం ప్రజెంట్ 1960 నుంచి నేటి వరకు. ఈ విధంగా నవలా సాహిత్యాన్ని ఈ విధంగా కాలక్రమంగా మనకు 5 రకాలుగా వర్గీకరణ చేశారు. ప్రారంభము, అనువాదము, వికాసము, మనోవైజ్ఞానికము, సమకాలీన యుగం అనేటువంటి విధంగా మనకు ఈ విధంగా వర్గీకరణ చేయడం జరిగింది. తెలుగునాట నవలా పోటీల ద్వారా నవలా రచనను ప్రోత్సహించినటువంటి పత్రిక చింతామణి పత్రిక. అంటే తెలుగునాట నవలా పోటీల ద్వారా నవలా రచనకు ప్రోత్సహించింది. అంటే నవలా రచనకు ప్రోత్సహించినటువంటి పత్రిక చింతామణి పత్రిక. తొలి తెలుగు అనువాద నవల కపాలకుండల. అంటే నవలకు సంబంధించినటువంటిది తొలి తెలుగు అనువాద నవల కపాలకుండల. దీన్ని దొరస్వామయ్య రాయడం జరిగింది. తర్వాత జాతీయోద్యమ కాలంలో స్త్రీల సమస్యలను చిత్రిస్తూ వారి అభ్యున్నతికి కృషి చేసిన నవలాకారుడు గుడిపాటి వెంకటాచలం. ఎప్పుడు జాతీయోద్యమ కాలంలో స్త్రీల సమస్యలకు సంబంధించి చిత్రిస్తూ వారి అభ్యున్నతికి కృషి చేసినటువంటి నవలాకారుడు గుడిపాటి వెంకటాచలం. విశ్వనాథ సత్యనారాయణ గారి 1000 పడగలు నవల భారతీయ సంస్కృతికి అద్దం పడుతుంది. ఎవరు రాశారు? విశ్వనాథ సత్యనారాయణ ఏం రాశాడు? 1000 పడగలు. తర్వాత 1000 పడగలను హిందీలోకి పివి నరసింహారావు గారు సహస్ర ఫన్ అనే దానికి సంబంధించి వివరించడం జరిగింది. ఇది ఈ విధంగా అనువదించాడు. ఎవరు? విశ్వనాథ సత్యనారాయణ రాసిన 1000 పడగలను హిందీలోకి పివి నరసింహారావు సహస్ర ఫన్, సహస్ర అంటే 1000, ఫన్ అంటే పడగలు, 1000 పడగలు అనేటువంటి దాన్ని అనువదించడం జరిగింది. తెలుగులో మొదటి నవలగా కందుకూరి వీరేశలింగం రాసినటువంటి రాజశేఖర చరిత్ర అని మద్రాస్ గెజిట్ అన్నటువంటి పత్రిక పేర్కొంది. తెలుగులో మొదటి నవలగా కందుకూరి వీరేశలింగం రాసిన రాజశేఖర చరిత్ర అని మద్రాస్ గెజిట్ పేర్కోవడం జరిగింది. అంటే దానికంటే ముందున్నాయి, కానీ అవి సమగ్రమైనటువంటి లక్షణాలు లేక అవన్నీ పక్కకెట్టేసి మద్రాస్ గెజిట్ రాజశేఖర చరిత్రనే తెలుగులో మొదటి నవలగా చెప్పడం జరిగింది. మరి రాజశేఖర చరిత్ర అన్న నవలను సమీక్షించినటువంటి జాతీయ పత్రిక ది హిందూ. అంటే రాజశేఖర చరిత్ర అనేటువంటి నవలను సమీక్ష చేపట్టింది. ఆ సమీక్ష చేపట్టినటువంటి జాతీయ పత్రిక ది హిందూ అనేటువంటి పత్రిక. రాజశేఖర చరిత్రను హచిన్సన్ ఫార్చ్యూన్ వీల్స్ అన్న పేరుతో ఆంగ్లంలోకి అనువదించారు. చూడండి, ఫార్చ్యూన్ వీల్స్ అనగా అంటే అర్థమైంది. ఫార్చ్యూన్ అంటే అదృష్టం, వీల్స్ అంటే చక్రం, అదృష్ట చక్రం అని అర్థము. కందుకూరి వీరేశలింగం ఆంగ్లంలో జొనాథన్ స్విఫ్ట్ రాసిన గెలీవర్ ట్రావెల్స్ అన్న రచన ఆధారంగా సత్యరాజ పూర్వదేశ యాత్రలు అన్న నవలను కందుకూరి వీరేశలింగం రచించాడు. రాజశేఖర చరిత్రకు సంబంధించినటువంటి ఈ అంశాలు గుర్తుంచుకోండి. సమీక్ష చేసినటువంటి జాతీయ పత్రిక ది హిందూ.
రాజశేఖర్ చరిత్రను హచిన్సన్ ఫార్చ్యూన్ వీల్స్ అన్న పేరుతో ఆంగ్లంలోకి అనువదించాడు. కందుకూరి వీరేశలింగం జొనాథన్ స్విఫ్ట్ రాసిన గెలివర్ ట్రావెల్స్ అన్న రచన ఆధారంగా సత్యరాజ పూర్వదేశ యాత్రలు అన్న నవలను రచించడం జరిగింది. తర్వాత తెలుగులో వెలువడిన మొదటి వ్యంగ్య హాస్య నవల సత్యరాజ పూర్వదేశ యాత్రలు. తెలుగులో వెలువడిన మొదటి వ్యంగ్య హాస్య నవల అంటే వ్యంగ్యంగా హాస్యంగా ఉన్నటువంటి నవలను సత్యరాజ పూర్వదేశ యాత్రలు ఇది కందుకూరి వీరేశలింగం రచించాడు. కందుకూరి వారు స్త్రీల కోసం రచించినటువంటి నవలలు సత్యవతి చరిత్రము, చంద్రమతి చరిత్రము. ఇది కందుకూరి వీరేశలింగం రాసినటువంటివి. సత్యవతి ఒకటి, చంద్రమతి చరిత్రము ఒకటి. తర్వాత తెలంగాణ సాహిత్యంలో వెలువడిన తొలి నవల కంబుకందర చరిత్ర. మనం ఇదివరకు టేబుల్లో తెలుసుకున్నాం కంబుకందర చరిత్ర మొట్టమొదటిదని. తెలుగులో రాజకీయ నవలకు ఆద్యుడు ఉన్నవ లక్ష్మీనారాయణ. ఏ నవలకు? రాజకీయ నవలకు ఆద్యుడు ఉన్నవ లక్ష్మీనారాయణ. తెలంగాణలో రాజకీయ నవలకు ఆద్యుడు వట్టికోటాల్వార్ స్వామి. ఇది తెలుగులో, ఇది తెలంగాణలో. దీనికి తేడా తెలుసుకోరు. తర్వాత తెలంగాణలో మొదటి రాజకీయ నవల ప్రజల మనిషి. ఎవరు రాశారు మరి? వట్టికోట ఆళ్వార్ స్వామి రాయడం జరిగింది. తర్వాత తెలుగులో వెలువడిన ప్రసిద్ధ మనోవైజ్ఞానిక నవలలకు సంబంధించి తెలుసుకుందాం. తెలుగులో వెలువడినటువంటి నవలలు ఏ నవలలు? మనోవైజ్ఞానిక నవలలు. అసమర్థుని జీవితయాత్ర త్రిపురనేని గోపిచంద్ రాస్తే, చివరకు మిగిలేది బుచ్చిబాబు రాశాడు. కీలుగుర్రం జీవి కృష్ణారావు, అల్పజీవి రావిశాస్త్రి, యుగసంధి భాస్కర భట్ల కృష్ణారావు, వెల్లువలో పూచిక పుల్లలు భాస్కర భట్ల కృష్ణారావు. ఇది అసమర్థుంది కానీ, చివరికి మిగిలేదు కానీ, కీలుగుర్రం కానీ, తర్వాత వెల్లువలో పూచిక పుల్లలు కానీ, ఇవి మనకి ఇంతకుముందు కాంపిటేటివ్ పర్పస్లో వచ్చినటువంటి ప్రశ్నలు. తర్వాత తెలంగాణ సాహిత్యంలో నవలా ప్రక్రియ అనేటువంటిది ఏ విధంగా ఉంది మనం తెలుసుకుందాం. తెలంగాణలో నవలకు సంబంధించి నవలకారులు, నవలలు ఏమున్నాయి? తడకమల్ల వెంకట కృష్ణారావు కంబుకందర చరిత్ర రాశాడు, ఫస్ట్ మొట్టమొదటిది. తర్వాత బరారు శ్రీనివాసరావు ఆశాదీపం, సురవరం ప్రతాపరెడ్డి శుద్ధాంతకాంత, తర్వాత ఆరే వీరులు, తర్వాత అల్లం రాజయ్య రాసినటువంటి రచనలు కొలిమంటుకుంటుంది, ఊరు, అగ్నికణం, వసంత గీతం, సరిహద్దు. ఇవి అల్లం రాజయ్య రాసినటువంటి అంశాలు. తర్వాత ఉట్కూరి రంగారావు చివరి రాత్రి, కవిరాజమూర్తి. తర్వాత కాలువ మల్లయ్య భూమిపుత్రుడు, సాంబయ్య చదువు, మాట్లాడే బొమ్మలు, బతుకు పుస్తకం. ఇవి ఎవరు రాశారు? కాలువ మల్లయ్య రాశాడు. తర్వాత గీతాంజలి ఏం రాసిందంటే ఆమె అడవిని జయించింది, గీతాంజలికి సంబంధించి. తర్వాత చెరబండరాజు మనకు పాఠ్యపుస్తకాల్లో ఉన్నాయి కదా. చెరబండరాజు నిప్పురాళ్ళు, మా పల్లె ప్రస్థానం, దారి పొడవున అనేటువంటి రాయడం జరిగింది. చెరబండరాజు అసలు పేరు బద్దం భాస్కర్ రెడ్డి. ఓకే. తర్వాత పి చందు శేషగిరి అనేటువంటి నవలను, జాతశ్రీ సింగరేణి మండుతోంది అనేటువంటి నవలను, తర్వాత తిరునగరి రామాంజనేయులు సంఘం, ఎంవి తిరుపతయ్య బ్రతుకు జీవన సమరం, దాశరథి రంగాచార్యులు మోదుగుపూలు, చిల్లర దేవుళ్ళు, తర్వాత జనపదం, మాయాజలతారు, రానున్నది ఏది నిజం, తర్వాత పావని, తర్వాత మానవతి, శరతల్పం. ఇవే కాకుండా ఇంకా చాలా నవలలు ఉన్నాయి. ఇవి గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయాలి. తర్వాత దొంగరి నవీన్ ఈయన రాసింది అంపశయ్య, చాలా ముఖ్యమైనటువంటిది, ఎక్కువగా ఇది పేరు పొందింది. తర్వాత కాలరేఖలు కూడా, చీకటి రోజులు, ముళ్ళ పొదలు, ఇవి దొంగరి నవీన్ రచించినటువంటి. తర్వాత కేవి నరేందర్ నల్ల సముద్రం, అత్తారింటికి దారేది అనేటువంటిది కేవి నరేందర్ రాశాడు. తర్వాత ఆచార్య ననుమాస స్వామి అనేటువంటి వాడు మోహిని అనేటువంటి నవలను రాశాడు. పులుగు శ్రీనివాస్ అన్నలు, తర్వాత అడవి తల్లి, తర్వాత పెద్దింటి అశోక్ కుమార్ ఎడారి మంటలు, తర్వాత దాడి, జిగిరి, చతుర, ఊరికి ఉప్పలం అనేటువంటిది పెద్దింటి అశోకు ఈ అంశాలు రాయడం జరిగింది.
తర్వాత పరవస్తు లోకేశ్వరి నవల సలాం హైదరాబాద్, బోయ జంగయ్య జాతర ఇది ఉత్తమ నవలగా, జగడం దళిత నవలగా. ఇక ఇలాంటి కొన్ని ఇంపార్టెంట్ ఇలాంటివి చూసుకోవాలి. ఉత్తమ నవల ఏంటి, పేరెన్నిక అన్నది ఏంది, ఇది ఉత్తమ నవలగా బోయ జంగయ్య రాసింది. తర్వాత దళిత నవల జగడం కూడా ఇది చాలా ప్రఖ్యాత పేరు పొందినటువంటి నవల. ఎవరు రాశారు? బోయ జంగయ్య. తర్వాత భూతం ముత్యాలు, సూర, తర్వాత పురుడు అనేటువంటి భూతం ముత్యాలు రాయడం జరిగింది. తర్వాత భూపాల్ పట్టం వచ్చిన పల్లె, బిఎస్ రాములు బతుకుపోరు అనేటువంటిది. తర్వాత బిఎస్ శాస్త్రి విప్లవజ్వాల, భీమ్రెడ్డి నరసింహారెడ్డి ఆయుపట్టు, భాస్కరభట్ల కృష్ణారావు యుగసంధి, తర్వాత వెల్లువలో పూచిక పుల్లలు, తర్వాత ముదిగంటి సుజాతారెడ్డి మలుపు తిరిగిన చక్రాలు, సంఖ్యలు తెగాయి, ఆకాశంలో విభజన రేఖలు లేవు అని ముదిగంటి సుజాతారెడ్డి ఈ 3 నవలలు రాయడం జరిగింది. తర్వాత రఘోత్తమరెడ్డి నల్లవజ్రం, సాహు శనిగరం వెంకటేశ్వర్లు అనేటువంటి అతను కొమ్మరం భీం రాశాడు. ఉద్దిరాజు రాఘారావు వీరావేశం వరాహముద్ర రాశాడు. రామాంజనాచార్య ప్రాకృత దాంపత్యం అనేటువంటి నవల రాశాడు. తర్వాత వసంతరావు దేశపాండే అడవి ఊరు అనేటువంటి నవలను రాయడం జరిగింది. తర్వాత వట్టికోట ఆల్వార్స్వామి ప్రజల మనిషి ఇది రాజకీయ నవల. తర్వాత గంగు అనేటువంటిది అసంపూర్ణ నవల కూడా రాశాడు. గంగు అనేటువంటి అసంపూర్ణ నవల ఎవరు రాశారని ఇంతకుముందు వచ్చింది. ప్రజల మనిషి కూడా ఎవరు రాశారని కూడా ఇంతకుముందు మనకు రావడం జరిగింది. తర్వాత వేమ్ల ఎల్లయ్య కక్క అనేటువంటి పాత్రను రాయడం జరిగింది. కక్క అనేటువంటి పాత్ర ఎక్కడిది? మరి వీరబ్రహ్మేంద్ర స్వామి యొక్క శిష్యుడు కక్కడు. ఆ కక్కనికి సంబంధించి దళితుడు, ఆ దళితుడికి సంబంధించినటువంటి అక్కడ ఏ విధంగా జరిగింది ఆ ప్రాంతంలో అనేటువంటి విషయాలను ఇక్కడ కూడా దళితులకు సంబంధించినటువంటి తెలంగాణ మాండలిక దళిత నవల కక్క అని పేరు పెట్టడం జరిగింది. తర్వాత సిద్ధి, కక్క సిద్ధి అనేటువంటి 2 నవలలు వేముల ఎల్లయ్య రాయడం జరిగింది. తర్వాత సర్వల్లి కృష్ణ ఉప్పెన, లోకమలహరి జగ్గని ఇద్దే, తర్వాత కంచె ఐలయ్య నేను హిందువు ఎట్లయితా, తర్వాత సీతారామచంద్రారావు రుద్రమదేవి ఇది చారిత్రక నవలనే. తర్వాత బ్రాహ్మణ సహవాసం చారిత్రక నవలనే. శౌర్యశక్తి చారిత్రక నవలనే. వరాహముద్ర చారిత్రక నవలనే. తర్వాత ముక్తాలవ చారిత్రక ఇది సాంఘిక నవల. తర్వాత స్త్రీ సాహసం ఇది సాంఘిక నవల. తర్వాత కె రమాదేవి నెత్తుటిదార, బొల్లిమంత శివరామకృష్ణ మృత్యుంజయులు, వేలూరు శివరామశాస్త్రి అహోబలీయం, కుప్పిలి పద్మ అహల్య, తర్వాత జ్వాలాముఖి వేలాడిన మందారం. ఇవి మనకు నవలకు సంబంధించినటువంటి ఇవన్నీ కూడా మనకు ప్రఖ్యాతంగా నవల అంటే ఏంది, నవల ఏ విధంగా వచ్చింది, ఇంతకుముందు ఎల్పీలో కానీ లాంగ్వేజ్ పండిట్లో కానీ నవలకు సంబంధించినటువంటి ప్రశ్నలు వచ్చాయి. మామూలుగా నవలకు సంబంధించి నవల అడగడానికన్నా నవలకు సంబంధించినటువంటి ఫస్ట్ ఇంట్రడక్షన్ పార్ట్లో తీసుకోవడం జరిగింది. తమిళంలో కన్నడంలో ఏమంటారు, నవల అన్నటువంటి పదం ఏ భాష నుంచి వచ్చింది, ఏ సంవత్సరం నుంచి వచ్చింది అనేటువంటి ప్రధానంగా చేశారు. కాకపోతే ఆ సంవత్సరంలో ఏదైనా కొత్త నవల వస్తే ఆ నవలకు సంబంధించి ఎక్కువగా అడగడం జరిగింది. ఇంకోటి ఏంటంటే ఒక వ్యక్తి ఎక్కువగా ప్రాచుర్యాన్ని పొందితే ఆయన రాసిన నవలకు సంబంధించి కూడా ప్రశ్న అడగడం జరిగింది. ఈ విధంగా మనకు ఈ సాహిత్యానికి సంబంధించి సాహిత్య ప్రక్రియలో నవలా ప్రక్రియ అనేటువంటి చాలా పెద్దయినది. మనకి ఇవే కావు, కొన్ని వందల వేల నవలలు మన తెలుగు సాహిత్యంలో ఉన్నాయి. ఇవి మనకు కొంతమంది వ్యక్తులకు సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలు.